హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 11X ఈ మొబైల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఇది కాదు, ఇది అంటే రిటైలర్ బాక్స్ అయితే కాదు. రియల్మీ 5th యానివర్సరీ సందర్భంగా మీడియాకి అయితే ఈ విధంగా కనిపించింది. సో మీరు కొన్నప్పుడు మీకు బాక్స్ అయితే ఈ విధంగా రాదు. సో ఫస్ట్ టైం మనకి ఇండియాలో చూసినట్టయితే మీడియాటెక్ డెమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో ఫస్ట్ మొబైల్ అనమాట ఇది, రియల్మీ 11X మొబైల్. సో ఈరోజు మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. భూమ్, చూశారు కదా. సో బాక్స్లో మనకి 11X ఇక్కడైతే కనిపిస్తుంది. ఇదైతే ఇప్పుడు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో మరొకటి రియల్మీ బడ్స్ ఎయిర్ 5 Pro. సో వీటిని సపరేట్గా అన్బాక్స్ చేస్తాను. యాక్చువల్గా ఈ అన్బాక్స్తో పాటు దీన్ని కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఒకసారికి ఇందులోని ఫీచర్స్ ఇవన్నీ కవర్ చేయాలంటే డెడికేటెడ్ వీడియో చేస్తేనే జనాలకు అర్థం అవుతుందన్నమాట. అందుకని చెప్పి దీన్ని విడిగా అయితే చేస్తాను. 11X అని చెప్పి రాసింది, రియల్మీ 5G మొబైల్. తర్వాత రేర్ సైడ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ కలర్ పర్పుల్ అని చెప్పేసి అయితే రాసింది. ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మరో బాక్స్ ఉంటుంది కదా. సో ఈ బాక్స్లో ఏముంటాయి మనకు తెలుసు. సిమ్ ఎజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే రీజనల్ లాక్ గైడ్, ఒక బ్యాక్ కేస్ అయితే ఉందన్నమాట. సో ఈ బ్యాక్ కేస్ ఇది గ్రేయిష్లో తీసుకొచ్చారు, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు. ఇంకా ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ బయటికి తీద్దాం. కలర్ భలే ఉంది ఇది, ఫస్ట్ ఇంప్రెషన్. సో మొబైల్ బయటికి తీయడంతోనే డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు రియల్మీ తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో ఒక డిఫరెంట్ లుక్తో తీసుకొచ్చారనమాట. ఇది పక్కన పెట్టి ఇంకా 33W ట్రావెల్ అడాప్టర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టైప్-C కేబుల్ అయితే ఉంది. ఇక ఇంతే, ఇంతకు మించి మనకి బాక్స్లో ఏం లేవు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం. మొబైల్ చూస్తే ఇది బ్యాక్ సైడ్ ఇదంతా మనకి గ్లాసీగా అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఇదంతా ప్లాస్టికే, అంటే పాలికార్బోనేట్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. గ్లాస్టిక్ అంటున్నారు కదా ఈ మధ్య, సో ఆ టైప్లో వస్తుంది. సో మీరు సరిగ్గా గమనించారంటే సో ఇదైతే షిఫ్ట్ అవుతుంది. ఎస్ టైప్లో అయితే మనకి షైనీగా కనిపిస్తుంది. అలాగే ఈ పర్పుల్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. లోపల మనకి స్టార్ డస్ట్ అంటారు కదా, సో ఆ టైప్లో అయితే మెరుస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అక్కడే మీకు ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ కెమెరా సెటప్ దగ్గర మీరు చుట్టూ చూస్తే ఇక్కడ మనకి మెటల్ రింగ్ లాగా అయితే ఇస్తున్నారు. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ ఫ్రేమే, బాక్స్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ కూడా ఇదే బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. సో ఆడియో పోర్ట్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో బ్యాక్ కేస్ వేస్తే మాత్రం లుక్ అయితే చేంజ్ అవుతుంది. ఒరిజినల్ లుక్ అయితే లేదనమాట, ఎందుకంటే ఇది గ్రేయిష్ ఇచ్చారు. దీనికన్నా వీళ్ళు ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అయినా పర్వాలేదు, మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కేసు వేసుకొని వాడేయచ్చు. ఇక ఫ్రంట్ డిస్ప్లే దగ్గరికి వస్తే ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే అనమాట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే, మరి ఎక్కువ బెజల్స్ అయితే లేవు. కాకపోతే బాటమ్ సైడ్ చిన్న కొంచెం పెద్ద సైజ్గా అయితే అనిపిస్తుంది. నేను అనుకున్న స్క్రీన్ టు బాడీ రేషియో మీకు 86 to 87% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం అయితే ఉంది. సో సెంటర్ పంచ్ హోల్తో అయితే డిస్ప్లే వస్తుంది అనమాట. సో సెటప్ పడుతుంది. నేను కంప్లీట్ సెటప్ చేసేసి కొన్ని రోజులు యూజ్ చేసి ఆ తర్వాత నా ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మీకు చెప్తాను. ఇక ఈ మొబైల్ నేను 1 వీక్ నుంచి అయితే టెస్ట్ చేస్తాను అనమాట. ఈ మొబైలే కాదు, రియల్మీ 11 కూడా టెస్ట్ చేస్తున్నాను. దాని అన్బాక్సింగ్ మన ఛానల్లో రేపు అయితే వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ గురించి చెప్పాలంటే డిజైన్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. దీన్ని వీళ్ళు 3D ఎస్కర్వ్డ్ గ్రేడియంట్ డిజైన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. డిజైన్ అయితే మాత్రం ఇంప్రెసివ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. కొంచెం యూనిక్గా ఉంటుంది. అలాగే మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట. 7.89 mm మనకి థిక్నెస్తో వస్తుంది అనమాట. దీన్ని అల్ట్రా స్లిమ్ బాడీ అని చెప్పి అయితే వీళ్ళు పిలుస్తున్నారు. వెయిట్ వచ్చేసరికి ఓకే, మీకు 190 grams దగ్గర మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఫోన్ కూడా పట్టుకుంటే కొంచెం క్యాచీగానే ఉంటుంది అనమాట. మనకి హెవీగా అయితే ఏమీ అనిపించదు. ఫోను మనకి డిస్ప్లే సైజ్ మాత్రం చూడడానికి కొంచెం పెద్దగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు డిస్ప్లే 6.72 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 240 Hz వరకు మనకి టచ్ శాంపిల్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్ మీకు 6 stages డైనమిక్ రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి రీఫ్రెష్ రేట్ తగ్గి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే 45, 48, 50, 60 Hz, 90 Hz, 120 Hz ఈ విధంగా అయితే రీఫ్రెష్ రేట్ మారుతూ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అవసరం లేని చోట రీఫ్రెష్ రేట్ తగ్గిపోతుంది కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే
పెరుగుతుంది. సో ఆ ఫీచర్ అయితే మీకు ఇందులో ఉందన్నమాట. ఇక అలాగే హై బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 680 నిట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గ్లాస్ ప్రొడక్షన్ వచ్చేసరికి పాండా గ్లాస్ని అయితే ఇచ్చామంటున్నారు. ఇంకా వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే ఇది ఎల్సీడీ డిస్ప్లే ఫుల్ హెచ్డీతో వస్తుంది కాబట్టి మీరు వీడియోస్ని అయితే చక్కగానే ఎంజాయ్ చేయగలరు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు ఇందులో ఆండ్రాయిడ్ 13 రియల్మీ UI 4.0తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇందులో బ్లోడ్వేర్ అయితే మాత్రం కుప్పలు తెప్పలుగా అయితే ఉన్నాయి. వద్దనుకున్న బ్లోడ్వేర్ మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అలాగే కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. బట్ ఒకసారి కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక హార్డ్వేర్ విషయానికి వస్తే ఇందులో స్పీకర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మీకు మోనో స్పీకర్తో అయితే వస్తుందన్నమాట. స్టీరియో స్పీకర్ అయితే లేదు. అలాగే డాల్బీ సపోర్ట్ కూడా వీళ్ళేమీ ఇవ్వట్లేదు. స్పీకర్ అవుట్పుట్ ఓకే, మీకు డీసెంట్ అవుట్పుట్ అయితే ఉందన్నమాట. హెవీ లోడ్గా ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే రియల్మీ కొన్ని మొబైల్స్లో 200% వాల్యూమ్ బూస్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఇస్తుంది. ఆ ఫీచర్ అయితే ఇందులో లేదనమాట. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే మీకు టోటల్ సెన్సార్స్ 20 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, బారోమీటర్ సెన్సార్ తప్పితే. ఇక అలాగే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే మొబైల్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురేట్గా అంటే స్పీడ్గా కూడా అన్లాక్ అయితే అవుతుంది. ఇక స్టోరేజ్ టైప్ చూస్తే మీకు UFS 2.2తో వస్తుంది అనమాట. ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. డైనమిక్ ర్యామ్ కూడా ఉంది. ఇందులో మీకు అప్ టు 8 GB వరకు వర్చువల్ ర్యామ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 6100+ 6 nm బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. ఈ ప్రాసెసర్ కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఇదే మొదటి మొబైల్. సో ఈ ప్రాసెసర్తో తీసుకొచ్చిన మొబైల్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ ఏమీ కాదు, ఇటు మీడియాటెక్ డెమెన్సిటీ 800 అండ్ 900ని అటు ఇటు మిక్సీలో కొట్టేసి ఈ ప్రాసెసర్ తెచ్చారని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇందులో జీపీయూ వచ్చేసరికి మాలి G57 MC2 ఈ జీపీయూ అయితే ఉంటుంది. సేమ్ జీపీయూ మనకి 800లో కూడా అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసర్ మనకి ఈ గేమ్ నెట్వర్క్ సపోర్ట్ అయితే చేస్తుంది అంటున్నారు అనమాట. యాక్చువల్గా మనం ఈ పబ్జీ లాంటి గేమ్స్ ఏవైతే ఆడుతూ ఉంటానో అక్కడ గేమ్స్ ఆడేటప్పుడు మనకి నెట్వర్క్ పరంగా ఎటువంటి లాస్ లేకుండా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేసుకుంటుందని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇక ఇందులో మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే పర్వాలేదు, నేను కోడ్ ఆడి చూశాను అనమాట. ఇందులో మీడియం గ్రాఫిక్స్లో హై ఫ్రేమ్ రేట్తో మనం గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. సో ఓకే, మీకు గేమ్స్ ఆడడానికి బాగానే ఉందని చెప్పాలి. కాకపోతే ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ ప్రాసెసర్ కొత్త ప్రాసెసర్ కాబట్టి నేను Antutu స్కోర్ కూడా అయితే తీశాను. ఇక్కడ వచ్చరికి 4,31,000 దగ్గర స్కోర్ అయితే చేసింది. ఈ స్కోర్ మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంది కదా, దానికి దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట ఇంచుమించు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మన కెమెరాస్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్ అనమాట, అపర్చర్ 2.4తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.0తో అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాకి 4K రికార్డింగ్ అయితే చేయదన్నమాట మొబైల్. ఇక అలాగే మీరు వీడియోస్లో 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫొటోస్లో 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా కెమెరాలో ఆల్మోస్ట్ వీళ్ళు రియల్మీ ఎప్పుడు ఇచ్చే అన్ని ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉంటాయి. అంటే ప్రో, పనో, ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వ్యూ, వీడియో, టెక్స్ట్ స్కానర్, టిల్ట్ షిఫ్ట్, అలాగే పోర్ట్రైట్, నైట్ మోడ్, స్ట్రీట్. సో ఈ విధంగా మనకి అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, మీకు సూపర్ కెమెరా క్వాలిటీ, కెమెరా సెట్ మొబైల్ అని నేను చెప్పను, కానీ సో దీని పరిధిలో చూసుకుంటే పర్వాలేదు, మీకు మంచి కెమెరా క్వాలిటీ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, బ్లూటూత్ 5.2తో వస్తుంది. అలాగే GPS సపోర్ట్ అయితే ఉంటుంది. NFC సపోర్ట్ అయితే ఏమీ లేదు. అలాగే FM రేడియో కూడా అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఇందులో మనకి 5Gలో స్మార్ట్ 5G ఫీచర్ని అయితే తీసుకొచ్చామంటున్నారు. సో మీ మొబైల్ 5Gలో ఉన్నప్పుడు 5G నెట్వర్క్ కనుక డౌన్ అవుతుంది, లేకపోతే 5G నెట్వర్క్లో మీకు డేటా స్పీడ్ అంతగా లేదు అనుకుంటే ఆటోమేటిక్గా గ్రహించి 5G కన్నా బెటర్గా మీకు సిగ్నల్ 4Gలో ఉందనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే 5G మళ్ళీ ఫుల్ సిగ్నల్గా మళ్ళీ మారిపోతుందో ఆ టైంలో మళ్ళీ 5Gకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా వీళ్ళు ఒక ఇంటెలిజెంట్ స్విచ్చింగ్ ఫీచర్ని అయితే తీసుకొచ్చామంటున్నారు. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో వీళ్ళు VCVT ఇంటెలిజెంట్ ట్యూనింగ్ అల్కారిథాన్ని అయితే తీసుకొచ్చారంట. మొబైల్ ఓవర్ ఛార్జింగ్ లో ప్రొటెక్షన్ కింద అయితే ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే మీకు 90% వరకు ఓకే, లాస్ట్ 10% ఛార్జ్ చేయాలి అంటే సో మొబైల్ ఆ టైంలో హీట్ ఎక్కుతూ ఉంటుంది అనమాట. అలాగే టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంటుంది. ఈ అల్కారిథం ఏం చేస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఓవరాల్ చెప్పాలనుకుంటే ఈ మొబైల్ లుక్ పరంగా అయితే బాగానే ఉంది.
బట్ వచ్చరికి వీళ్ళు 4K వీడియో రికార్డింగ్ అయితే ఇందులో ఇవ్వట్లేదు. అది నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది అనమాట. మిగిలిన విషయాలు చెప్పాలి అంటే మొబైల్ ప్రైస్ అయితే తెలిసి ఉండాలి. నేను అనుకోవడం బిలో 15,000లో ఈ మొబైల్ తీసుకొస్తారనుకుంటున్నాను. ఆ ప్రైస్లో తీసుకొస్తే ఓకే, కొద్దిగా మార్కెట్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మెయిన్లీ చూసుకుంటే డిజైన్ అయితే కొంచెం ఇంప్రెసివ్ నోట్ అయితే తీసుకుంటుందని చెప్పి అనిపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా రియల్మీ 11X అన్బాక్సింగ్తో పాటు సో మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.